ఈ రోజు అయితే మన అందరికి ఇష్టమైన సాంబార్ కర్రీ అయితే తయారు చేయబోతున్నాం. ఇలా చేసుకొని తింటే మామూలు టేస్ట్ అయితే రాదు. ఫస్ట్ అయితే మనకి కావాల్సింది ఆయిల్ అనమాట. మనకు కావాల్సిన అండీలు అయితే మేము ఆయిల్ అయితే వేసుకున్నాం. ఇంకా మనకి సాంబార్లో కావాల్సిన ఐటమ్స్ అన్ని మనం ముక్కలు చేసుకొని కట్ చేసి కొన్ని పాత్రలు అయితే పెట్టుకున్నాం అనమాట. మనకి సాంబార్లోకి ఏవేవైతే కావాలో అన్ని. ఇంకా మనం సాంబార్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్ ని కొంచెంసేపు అయితే ఆయిల్లో బాగా వేయించాలి. అప్పుడే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. అసలు మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ ఈ కర్రీ చేసేది మా అన్నయ్య అనమాట. ఇంకా మా ఇంట్లో మా అన్నయ్య అనమాట కర్రీ చేసేది. మామూలు టేస్ట్ అయితే రాదు మా అన్న చేస్తే. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అయితే టమాటాలు వేసాం అనమాట. ఇప్పుడు ఈ రెండు కలిపి కొంచెం సేపు వేయిస్తే బాగా టేస్ట్ వస్తుంది. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా ఆనియన్స్ టమాటాలు వేగిన తర్వాత అయితే దాంట్లో సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాము. ఉప్పు వేసుకున్న తర్వాత అయితే కొంచెం కరిగేంత వరకు అయితే బాగా కొంచెం వేగించుకోవాలి. ఇంకా సాంబార్లోకి అందం కరివేపాకే కాబట్టి మనకి దానికి సరిపడేంత కరివేపాకు వేసుకొని కొంచెం అయితే వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా కరివేపాకు వేయించుకున్న తర్వాత అయితే మనం సాంబార్లోకి వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం కదా, అవైతే వేసుకోవాలి. ఇంకా మనం వేసుకున్న వెజిటేబుల్స్ అయితే గరిటెతోటి అటు ఇటు కొంచెం అయితే బాగా కలిపెట్టుకోవాలి. ముందుగా వేసుకున్న వెజిటేబుల్స్ వేగిన తర్వాత అయితే కొన్ని వెజిటేబుల్స్ ఐటమ్స్ అయితే మిస్ అయ్యాయి. అవి కూడా ఇప్పుడు మనం వేసుకున్నాం. ఇంకా వెజిటేబుల్స్ అన్ని వేసుకున్న తర్వాత అయితే మా తమ్ముడు కూడా వచ్చిండయ్యా ఇంకా కర్రీ చేయడానికి. ఇంక ఈ కర్రీ ఉంటుందో పోద్దో అయితే మనకైతే తెలియదు. లాస్ట్ లో అయితే చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి. ఇంకా మనకు సాంబార్లో టేస్ట్ రావాలన్నా, కలర్ఫుల్ గా కనిపించాలన్నా దాంట్లో గాల్చిన పసుపు అయితే వేసుకోవాలన్నమాట. మనకి ఎంత సరిపోద్ది అంతే. ఇంకా పసుపు వేసుకున్న తర్వాత అయితే ముక్కల్లోకి బాగా కలవాలంటే మనం గరితోటి బాగా తిప్పుకోవాలన్నమాట. ఇంకా వెజిటేబుల్స్ బాగా వేగిన తర్వాత అయితే మనకి సాంబార్లోకి ఎంత సరిపోతాయి అన్ని వాటర్ అయితే తీసుకోవాలి. ఇంకా వాటర్ పోసుకున్న తర్వాత అయితే మనం బాగా గరితోటి తిప్పుకోవాలి, బాగా కలవాలి కాబట్టి ముక్కల్లోకి. ఇంతకు ముందు పసుపు వేసుకున్నాం, ఇప్పుడు మనకి సాంబార్లోకి ఎంత కావాలో అంత కారం అయితే వేసుకోవాలి. అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా సాంబార్లోకి సరిపోయేంత కారం వేసుకున్న తర్వాత గరిటితో బాగా అటు ఇటు బాగా తిప్పుకోవాలి. అప్పుడే బాగా కలిసిపోతుంది అనమాట దాంట్లోకి. మా తమ్ముడు ఆడ కర్రీ చెడగొడతాడని ఇంకా మా అన్న అయితే వచ్చింది అనమాట కర్రీ చేయడానికి. కుక్కర్లో ఉడికించుకున్న పప్పుని అయితే మనం అయితే సాంబార్లో వేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. అప్పుడు బాగా సాంబార్లో కలిస్తేనే బాగా టేస్ట్ వస్తుంది అనమాట. పప్పు లేకపోతే సాంబార్ కూడా తినటం వేస్ట్ అనమాట మనం. ఇంకా ఐటమ్స్ అన్ని వేసుకున్న తర్వాత గరిటెతోటి మనం కొంచెంసేపు అటు ఇటు తిప్పుకోవాలి. అప్పుడే అన్ని వెజిటేబుల్స్ లోకి అయితే కలిసిపోతుంది. అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం లాస్ట్ లో సాంబార్ పొడి వేసుకున్నాం అంటే టేస్ట్ అయితే మామూలుగా రాదు. ఇంకా స్మెల్కి మనకి అలానే తినాలనిపిస్తుంది. ఇంకా మనం వేసుకున్న సాంబార్ పొడి కొలిసిన తర్వాత అయితే కొంచెం పులుసు అయితే వేసుకోవాలి. సాంబార్లోకి ఎంత సరిపోద్ది అంతే పులుసు వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట మనం తినడానికి కూడా. ఇంకా సాంబార్కి కావాల్సిన ఐటమ్స్ అన్ని వేసేసాం అనమాట. ఇప్పుడు మొత్తం బాగా ఉడకాలి కొంచెంసేపు అయితే. ఉడికిన తర్వాత అయితే మామూలు టేస్ట్ రాదు.